మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. ఈ రోజు చిత్తూరు నగరంలోని లక్ష్మీనగర్ కాలనీలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచి కూడా ప్రజలు రావడం, వారి యొక్క సమస్యలను అర్జీ రూపంలో ఎమ్మెల్యేకు విన్నవించడంతో ఎప్పటికప్పుడు ఆ అర్జీలను పరిష్కరించాలని చెప్పేసి సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా కూడా ఆయన ఆదేశించడం జరిగింది. ఇందులో భాగంగా ఎన్ఆర్పేటకు చెందిన ఒక లేడీ వచ్చి తన భర్త మోసం చేశాడని అంటే వెంటనే ఎన్ఆర్పేట పోలీసులకు ఫోన్ చేసి వెంటనే దానికి సంబంధించి అన్ని డీటెయిల్స్ కనుక్కొని ఆమెకు న్యాయం చేయాలని ఆదేశించారు. మరో మహిళ పింఛన్ సంబంధించి తనను ఎమ్మెల్యే గారిని వచ్చి అడగగా వెంటనే ఈ పింఛన్ అడిగిన మహిళకు, అదేవిధంగా భర్త మోసం చేసిన మహిళకు కూడా తన సొంత డబ్బులతో 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇద్దరు వ్యక్తులకు కూడా సీఎం సహాయ నిధి ద్వారా వాళ్ళకి డబ్బులు కూడా అందించడం జరిగింది. ఇదే విధంగా ప్రతి బుధవారం జరిగే ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరుతున్నారు. నా పేరు వై చంద్రకళ, మా అబ్బాయి పేరు వై సాయకిల్, గుడిపాల మండలం మనుపు గ్రామం. మా అబ్బాయికి 25 ఇయర్స్. మా అబ్బాయికి హెల్త్ ఇష్యూ వల్ల సిఎంసికి నర్వీకి 1 ఇయర్ నుంచి తిరుగుతున్నాము. అమౌంట్ ఎక్కువ ఖర్చు అయింది. అక్కడ స్వయం సహాయక నిధి ద్వారా చంద్రబాబు నాయుడు గారికి అప్లై చేసుకున్నాం మేము. మా అబ్బాయి ఏజ్ 25, అబ్డామినల్ టీబీ. 1 ఇయర్ నుంచి వేలూరు నర్వి సిఎంసి 5 lakhs అయింది. బిల్ అన్ని మళ్ళీ సీఎం రిలీఫ్ ఫండ్ కి అప్లై చేసుకున్నాము. దాని ద్వారా అమౌంట్ మాకు అందింది. నాయుడు, మాది వెంకటాపురం, 33 నెంబర్ వెంకటాపురం. ఈ గుండె స్ట్రోక్ వల్ల ఆపరేషన్ జరిగింది. 2,50,000 ఖర్చు అవుతుంది కనుక సీఎం సహాయం కింద చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు